హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎన్ బ్లాగ్స్. ఈరోజు మనం వీడియోలో పెళ్లి వంటకాలు చేసి దొండకాయ ఫ్రై అండి. చాలా క్రిస్పీగా చాలా స్పైసీగా ఉంటుందండి. ఈసారి మీకోసం దానికోసం మనకు ముందుగా దొండకాయ ముక్కలు ఇలా నిలువ కట్ చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు కారం వచ్చేసి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పౌడర్ వచ్చేసి నేను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవడానికి దొండకాయ తేమ సరిపోతుంది. దాంట్లోకి క్రిస్పీనెస్ కోసం మనకు కార్న్ఫ్లోర్ అండి 2 to 3 టేబుల్ స్పూన్, ఎక్కువ దొండకాయ ఉంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. సో ఇలాగా ఈవెన్గా మిక్స్ చేసుకోండి. లాస్ట్లో ఫుడ్ కలర్ అండి, ఫర్ కలర్ కోసం అంతే. ఇలా మిక్స్ చేసుకుని 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుని వేడవగానే తగినంత ఆయిల్ యాడ్ చేసుకోండి. సో ఆయిల్ హీట్ అవ్వగానే మనకు లో ఫ్లేమ్లో పెట్టేసుకుని స్టవ్ ఇప్పుడు దొండకాయని మనం యాడ్ చేసుకోండి. మరీ డీప్ ఫ్రై చేయకండి, ఇలా మీడియం ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకోండి. డైరెక్ట్ ఇలాగనే తినేసేయండి మనము. లేదా మనకు స్పైసీనెస్ కోసం కావాలంటే మనము మళ్ళీ అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి, కరివేపాకు యాడ్ చేసుకోండి, జీలకర్ర ఆవాలు, తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయల ఫ్రైని మనము యాడ్ చేసుకోవాలి కడాయికి. ఇప్పుడు ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇది కూడా ఒక 1.5 టేబుల్ స్పూన్ మనకు కొబ్బరి కారం యాడ్ చేసుకోండి. కొబ్బరి కారం చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. సో దీంట్లోనే మనకు వెల్లుల్లి ఉంటుంది కాబట్టి మంచి ఫ్లేవర్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో అయినా కూడా లేదా చపాతీ స్నాక్స్ అయినా కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ అయితే నాకు చాలా నచ్చిందండి. కంపల్సరీగా ట్రై చేసి మీకు చూపించండి. మా వీడియోస్ మీకు నచ్చితే మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ రూపంలో పంపించండి. సో లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.